గురువు శిష్యుడు ఉండేవాళ్ళు. వాళ్ళ కొండ దగ్గర ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇతని మీద పగ కలిగింది, ఈ భక్తుని మీద పగ కలిగింది. అందుకని ఈ భక్తుడు మనకంటే గొప్ప పేరు సంపాదించుకుంటున్నాడు, ప్రజలంతా అతని వైపే మొగ్గు చూపిస్తున్నారు, ఇతను చంపేయాలని ప్రయత్నం చేశాడు. అందుకని ఒక రాత్రి అతని సైన్యాన్ని ఇతన్ని పట్టుకోరమని పంపించాడు. ఒక దేశం సైన్యం ఒక్క వ్యక్తిని పట్టుకునేదానికి ఆ రాత్రి వచ్చి ఆ కొండని ముట్టడి వేశారు. ఈ గురువు శిష్యులు రాత్రి ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా పడుకున్నారండి. ఉదయకాలాన్ని లేచారు. గురువేమో ప్రార్థనలో నిమగ్నమైపోయాడు. ఈ శిష్యుడు నాడే లేచి ఊరంతా చూడడం, అలా ఇలా చూడడం, దిక్కులు చూడడం, ఇలా చూస్తూ ఉన్న సమయంలో ఇతనికి ఉన్నట్లుగా ఉండి ఈ గొప్ప సైన్యం చుట్టూ ఉండటం కనిపించింది. కలవరపడిపోయాడు. ఇంకేముంది, మన పని అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ దైవజన్ని కంగారు పెట్టాడు. అయ్యా, ఇంకేముంది, సైన్యం వచ్చేసారు, పట్టుకుంటారు, నేను రథాలను చూశాను, నేను గుర్రాలను చూశాను, సైన్య సమూహాలను చూశాను అని గడగడలాడుతూ వణికిపోతున్నాడు. అప్పుడు ఆ గురువు ప్రశాంతంగా ఒక మాట అన్నాడు. నీ కళ్ళు చూడకూడనివి చూసాయి. నువ్వు ఉదయాన్నే చూసావు కదా ఈ శత్రు సమూహాల్ని. అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు తెలుసా? గత రాత్రే వచ్చారు. మరి నేను కలవరపడలేదు ఎందుకని? అసలు మన చుట్టూ ఉన్నటువంటి సైన్య సమూహం ఏంటో నీకు తెలియదు. ఈ శత్రువుల బలాల గురించి నువ్వు చూసావు, కానీ మన సైన్యం ఏంటో నీకు తెలియదు అని లడాబాబు దగ్గర అని అతని కళ్ళ మీద చేతులుంచి ఇలా ప్రార్థన చేశాడు. ఇప్పుడు నీకేం కనబడుతుందో సరిగ్గా చూడమన్నాడు. చూస్తే వీళ్ళ కొండ చుట్టూ అగ్నితో నింపబడిన రథాలు, గుర్రాలు, ప్రకాశమానమైనవి, ఒక గొప్ప సైన్య సమూహం వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళకి తర్వాతనే ఆ దేశపు సైన్యము తిరుగుతున్నట్లుగా ఇతను చూశాడు. దగ్గరకు వచ్చి, అయ్యా, మనకు కాపలా ఉన్నటువంటి సైన్యం చాలా గొప్పది. వాళ్ళ సైన్యంలో ఉన్న గుర్రాలు కానివ్వండి, రథాలు కానివ్వండి ఒట్టివే. అయితే మన చుట్టూ ఉన్నటువంటి సైన్య సమూహం, ఈ డిఫెన్స్, ఈ సెక్యూరిటీ, ఇదంతా గమనిస్తే అగ్నితో నింపబడినాయ్యా అని చెప్పాడు. అంతలో శత్రు సమూహాల సైన్యం ఉంది కదా, వాళ్ళ కళ్ళు పోయాయండి. ఇతను కళ్ళు రావడం, ఇతను దేవుని శక్తిని చూడడం, దేవుని శక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆ సైన్యానికి కళ్ళు పోవడం, అక్కడక్కడే తడులాడుకు తిరగడం, ఇవన్నీ చూశాడు. నా ప్రియమైన సహోదరులారా, కొన్ని విషయాలు కళ్ళతో మనం చూస్తాం, అది వాస్తవమని మనకు అనిపిస్తాయి. కానీ మనకున్నటువంటి ఆ శక్తి, మన దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క పునాది, ఆ స్థిరత మనం చాలా గమనించాల్సిన విషయం. కొంతమంది చూడండి, ఏ చిన్న కలవరం వచ్చినా, ఏ పెద్ద కలవరం వచ్చినా వాళ్ళు ఓ జీతగాడిని మాట్లాడినట్టుగా, జీతగాడితో అన్నట్లుగా దేవుడిని అంటారు. ఎరా దేవుడా, నీ కళ్ళు ఉన్నాయా లేవా? నువ్వు అక్కడ నుండి ఏం చూస్తున్నావురా? ఎక్కడ వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నావా ఏంటి? మేము బాధలు పడుతున్నాడు, కష్టాలు పడుతున్నావు, ఇలాగా శాపాలు వచ్చి పడుతున్నాయి, నీ కళ్ళుంటే నువ్వు వచ్చి మాకు సహాయం చేయవా అని దేవుణ్ణి ఒక జీతగాడిని అన్నట్టు, కూలివాడిని అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. చాలా దుఃఖమైనటువంటి సంగతి అండి. అయితే దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, అంటే నేను చెప్తున్నానే యేసుక్రీస్తు అని, ఆ దేవుని మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు పొరపాటును కూడా కలవరపడవండి, నిబ్బరంగా ఉంటారు. వాళ్ళ మనసు నిశ్చలంగా ఉంటుంది.